హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరి హైదరాబాద్లో చూడదగ్గ ప్రదేశాల్లో ఒక్కటైన శిల్పారామం చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇక్కడికైతే ఫారినర్స్ ఎక్కువ విజిట్ అవుతూ ఉంటారు. ఇక్కడ ప్లేసెస్ చూస్తే మనకి చాలా ప్లెజెంట్గా ఉంటాయి. పచ్చని మొక్కలతో అలాగే ఎప్పుడు దొరకని కొన్ని వస్తువులు ఇక్కడైతే మనకు కనిపిస్తాయి. అలాగే మనకి ఇక్కడ వాతావరణం ఎలా ఉంటుందంటే ఒక విలేజ్ అట్మాస్ఫియర్ అయితే మనకు ఉంటుందండి. చాలా చక్కగా ఉంటుంది. మనం ఎప్పుడు కొన్ని వస్తువులు కనిపిస్తాయి. పురాతన కాలంలో అసలు ఎలా ఉండేవి ఆ పద్ధతులన్నీ కూడా ఇక్కడైతే చిత్రీకరించి ఉంటాయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీకు కూడా చూపించేస్తాను, చూసేయండి. మేమైతే మార్నింగ్ టైం విజిట్ అయిపోవడం వల్ల ఇక్కడ స్టాల్స్ అన్నీ ఓపెన్ కాలేదండి. జస్ట్ ఇప్పుడే ఓపెన్ చేస్తున్నారనమాట. మనకి ఇక్కడ చక్కగా పిల్లలు ఆడుకోవడానికి మంచిగా పార్క్ కూడా ఉందండి. వాళ్ళ ఉయ్యాళ్ళు అలాగే జారే బల్లలు అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. పిల్లలు ఆడుకోవడానికి చక్కగా ఉంటుంది. అలాగే మనం చిన్నపిల్లలకు కానీ మనం ఫొటోస్ తీసుకోవడానికి కానీ అనుగుణమైన ప్లేసెస్ అయితే ఇక్కడ ఉంటాయండి. చాలా బాగుంటుంది ప్లెజెంట్గా ఇక్కడ వాతావరణం అయితే. మనకి టాయిలెట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో మనకి తాగే నీరు కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటుందండి. ఇక్కడ స్టాల్స్లో అయితే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పూసల దండలు అయితే అవైలబుల్గా ఉంటాయండి. మనకి అంటే ఎక్కడ దొరకని కొన్ని రేర్ థింగ్స్ అనేవి మనం ఇక్కడ చూడొచ్చు అన్నమాట. అలాగే మంచి కాటన్ వేర్ డ్రెస్సెస్ అలాగే శారీస్ కానివ్వండి, ఏదైనా కూడా అవైలబుల్గా ఉంటాయి. వీటికి ప్రత్యేకించి స్టోర్స్ కూడా ఉంటాయండి. నేను నెక్స్ట్ మీకు చూపిస్తాను వీడియోలో. ఇంకా ప్రతి వీడియో ఇక్కడ అప్లోడ్ చేయడం కుదరలేదు, ఎందుకంటే అంత టైం వీడియో లెంత్ ఎవరు చూడరు కాబట్టి నేనైతే షార్ట్స్లో పోస్ట్ చేస్తానండి. చూడండి మీరే ఎంత ప్లెజెంట్గా ఉంది. పిల్లలతో వచ్చిన వాళ్ళకి ఫొటోస్ తీయడానికి మంచి ప్లేసెస్ అనేది చెప్పుకోవాలి. ఇంకా మనకి చెప్పుకోవాలంటే పూర్వకాలంలో ఉండే కొన్ని రకాల వస్తువులు అయితే ఇక్కడ చూడొచ్చండి. లైక్ ఇలాంటి బుట్టలు అలాగే డెకరేటివ్ ఐటమ్స్. మనకి ఇంకా చెప్పుకోవాలంటే మట్టి వస్తువులు అయితే చాలానే ఉంటాయండి. మట్టి వస్తువులతో పాటు పింగాణి అయితే ఇక చెప్పుకోని అవసరం లేదు. చూసిన ప్రతిదీ కొనాలనిపించేలా ఉంటాయి. మనకి న్యూ హౌస్ డెకరేటివ్ వస్తువులన్నీ కూడా ఇక్కడ దొరికేస్తాయి. మట్టి వస్తువులు అయితే మనకి ఇప్పుడు మట్టి పాత్రల్లోనే వంట చేసుకోవాలి అని అంటున్నారు కదా. సో అలాంటి మట్టి పాత్రలన్నీ కూడా ఇక్కడైతే లభించేస్తాయి అన్నమాట. అలాగే డెకరేటివ్ ఐటమ్స్కి అయితే అసలు కొదవలేదు. మీరే చూడండి ఎన్ని ఐటమ్స్ ఉన్నావో. అలాగే మనకి దేవుడివి చిన్న చిన్న విగ్రహాలు లాంటివి అలాంటివి కూడా చాలా క్యూట్గా చాలా బాగున్నాయి అన్నమాట. మనకి ఇక్కడ ఎన్ని వెరైటీస్ ఉన్నాయో మీరే చూసేయండి. ఇంకా ఇక్కడ మనమైతే కొన్ని పక్షులను అయితే చూడొచ్చండి. అంతకుముందు అయితే ఇవి ఉండేవి కాదు. మనకి రీసెంట్గా అయితే నేను ఇవి కూడా చూశాను. చాలా రకాల పక్షులు అలాగే కొన్ని కోళ్ళ జాతులు అటువంటివి ఇక్కడైతే కనిపించడం జరిగింది. చక్కగా పిల్లలకి అవి చూసి బాగా ఎంటర్టైన్ అవుతారన్నమాట. చాలా రకాల ఇక్కడ పక్షులు అయితే ఉన్నాయన్నమాట. మనకి లైక్ జూ పార్కులు ఎలా అయితే ఉంటాయో ఇక్కడ కూడా సేమ్ అలానే పెట్టారు. సో పిల్లలకి కొంచెం ఎంటర్టైన్ అవ్వడానికి బాగుంటుంది అన్నమాట. అవి చూసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు.
చూసారు కదా మరి శిల్పారామం అనేది ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. అంతే కాదండో మన లేడీస్‌కొచ్చేసి షాపింగ్ చేసుకోవడానికి మంచి మంచి స్టాల్స్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. నేను స్టార్టింగ్ వీడియోలో చూపించిన స్టాల్సే కాకుండా లోపల మనకి ఇంకా ఇలా స్టాల్స్ అనేవి ఉంటాయండి. ఇక్కడ మంచి మంచి పూసల దండలు, అలాగే నెక్లెస్ సెట్లు, ఇంకా మనకి బ్యాంగిల్స్, అలాగే మంచి మంచి క్లాత్స్ అంటే డ్రెసెస్ కానివ్వండి, శారీస్ కానివ్వండి దొరుకుతాయన్నమాట. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.